వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, చాలా మంది కూడా చాలా రోజుల నుంచి నాకు కమెంట్స్ పెడుతున్నారండి. అక్క మీరు మసాలా బిజినెస్ చెప్పిందే చెప్తున్నారు, ఇంకేమైనా కొత్త బిజినెస్ చెప్పండి, కొత్త ఐడియాస్ చెప్పండి అక్క అనేసి అడుగుతున్నారండి. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ వీడియోస్ చేయాలని. సో నాకు సమయం దొరక, అలాగే ఏ వీడియోస్ చెప్పాలి, ఎలాంటి బిజినెస్ టిప్స్ చెప్పాలి అనేసి నేను కూడా చాలా రోజుల నుంచి సెర్చ్ చేసి మంచి అది కూడా మెయిన్గా ఇంటికాడే ఉండే మనకి ఉపయోగపడే ఒక బిజినెస్ టిప్స్ అయితే, అలాగే మంచి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ కూడా మీకు ఒక 5 to 10 ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 20Kకి దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ముందు కూడా బాగా సపోర్ట్ చేయండి. అండ్ చాలా మంది అడిగారు అక్క కొత్త బిజినెస్ చెప్పండి అనేసి. సో నేనైతే ఆలోచించానండి. ఒక 10 అయితే ప్రిపేర్ చేసుకున్నాను లిస్ట్ అయితే. ఈ 10 బిజినెస్ అది కూడా మనము ఇంటికాడే ఉండే చేసుకునే బిజినెస్ అనేసి ఆలోచించి చెప్పానండి. ఈ 10 బిజినెస్ ఏంటి అవి అనేసి క్లియర్ కట్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. మీకైతే నేను చెప్పిన ఈ 10లో ఏదైతే మీకు మోస్ట్ ఈ బిజినెస్ నాకు సూటబుల్ అవుతుంది, ఇది నాకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ బిజినెస్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఆ 10 ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తానండి. ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ కూడా తెలిసిందే మసాలా బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి అనేసి చాలా మందికి తెలిసిందే, చాలా మందికి కూడా చెప్పాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి మీ ఛానల్ విజిట్ చేయండి. అన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, రెండో థింగ్ వచ్చేసి ఈ మసాలా బిజినెస్ మనం బయటకు వెళ్ళి షాప్స్ వాళ్ళు వేయకుండా మనకి ఒక షాప్ ఉంటే మనమే ఓన్గా షాప్ రన్ చేస్తున్నట్లయితే ఈ బిజినెస్ని కూడా మనం అందులో క్లమ్ చేయొచ్చండి. అంటే ఈ మసాలా ఐటమ్స్ అన్ని కూడా మన షాప్లోనే వేసుకుంటే వచ్చిన దాని ప్రాఫిట్ కంటే ఒక 2 ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం బయట షాప్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, మనము 70 రూపీస్కి వేస్తున్నాము, ఓకేనా, 11 పీసెస్. అదే మన షాప్కి మనమే వేసుకుంటే 110 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 40 రూపీస్ బయట వాళ్ళకి పోతుంది. అదే మన షాప్కి వేసుకుంటే ఆ ప్రాఫిట్ 7 రూపీస్ మనకే వస్తుంది, అలాగే 40 రూపీస్ కూడా మనకి వస్తుంది. ఇది వచ్చేసి రెండో టిప్ అండి. అండ్ మూడో టిప్ వచ్చేసి చాలా మంది అడుగుతుంటారు, ఏదైనా బ్యూటీ పార్లర్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, బయటికి వెళ్ళి చేయాలి అనుకుంటున్నారు, బయటికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని అన్ని చేసుకోవాలనుకుంటారు. మెయిన్ ఏం చెప్పేది అంటే మనం కొద్దిగా సక్సెస్ అయిన వరకు మనకి ఆల్రెడీ హౌసెస్ ఉంటాయి కదండి, హౌసెస్లోనే కొద్దిగా ప్లేస్ అంటూ మనం బ్యూటీ పార్లర్కి ఇచ్చేసి అక్కడే అరేంజ్ చేసుకుంటే మనకి కరెంట్ బిల్లు కానీ అలాగే షాప్స్ రెంట్ కానీ చాలా తక్కువ పడుతుందండి. అలా మనం కొంచెం డెవలప్ అయ్యి మంచి సక్సెస్ అయ్యి మంచి అందరిలో మనం గుర్తింపు తెచ్చుకున్నాక మనం బయటికి వెళ్ళి మన పార్లర్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఎక్కువ మంది మన కస్టమర్స్ రావడం వల్ల ఏమందంటే మనకి రెంట్ ఎక్కువ అయిపోయినా కానీ మనకు కావాల్సిన ప్రాఫిట్ వస్తుంది, అలాగే అక్కడికక్కడ సరిపోతుంది. ఇది వచ్చేసి పార్లర్ సంబంధించిన టిప్ అండి. ఇంకా దాని గురించి ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు వీడియో చేస్తానండి. ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలి ఏంటి అని మీకు డౌట్స్ వస్తే నాకు చేయండి, కమెంట్ చేయండి, చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ బిజినెస్. సో శారీస్ బిజినెస్ కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. సో ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, ప్రీవియస్ 2 years బ్యాక్. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా మంచి బిజినెస్ ఉందంటే అది శారీస్ బిజినెస్. అండ్ శారీస్ బిజినెస్ అనేది కాదండి, అది క్లాత్ బిజినెస్ అని చెప్పచ్చు. మనకైతే నిత్యావసర వస్తువులలో కావాల్సింది ఒకటి క్లాత్ అండి. సో అది ఎప్పటికీ ఉంటుంది. సో దాని రేటు కానీ అసలు ఎటువంటి కూడా పోదండి. ఖచ్చితంగా శారీస్ బిజినెస్ కూడా మంచి బిజినెస్ అని చెప్పచ్చు. సో ఈ శారీస్ బిజినెస్ ఎలా చేయాలి, స్టాక్ ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా అమ్మాలి, ఎలాంటి క్లాత్ తీసుకోవాలి, శారీస్ తీసుకోవాలా, కిడ్స్కి తీసుకోవాలా అనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పచ్చళ్ళు. సో మనకి సమ్మర్లో అందరు కూడా మామిడికాయ పికిల్స్ అందరూ పెడుతూ ఉంటారండి. సో చాలా మంది ఏంటంటే కొంతమందికి మాత్రమే బాగా వస్తుంది, కొంతమందికి రాదు. సో అలా కాకుండా మనమే పికిల్స్ పెట్టేసి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అండి. అది కూడా ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పడాలు. సో అప్పడాలు కూడా అంటే చాలా పోతాయండి. సో మా ఇంటి దగ్గర కూడా ఒక ఆమె పెద్ద ఆవిడ వస్తుందండి, సంచిలో వేసుకొని అప్పడాలు అమ్ముకుంటే, అంటే మనం ఎక్కడో పోకుండా మనం ఉన్న సరౌండింగ్ ఏరియాలో మనం ఇంటింటికి వెళ్ళి అప్పడాలు అలా కూడా సేల్ చేసుకోవచ్చండి. అది కూడా ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ అండి. చాలా అంటే చాలా మన అతి తక్కువ పెట్టుబడిలో మనకి ఎక్కువ ప్రాఫిటబుల్ వచ్చేది ఏంటంటే ఇది ఒక్క బెస్ట్ బిజినెస్ అండి. సో ఫ్యాన్సీ స్టోర్ అండి. దీంట్లో కూడా అంటే చాలా మంచి మనకి ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంటుంది. సో మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత పడతాయి ఏంటండి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో చెప్తానండి. మీరు కమెంట్ చేయండి. ఇంకొక బిజినెస్ ఏంటి, ఇది బిజినెస్ కాదండి. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ట్యూషన్ పాయింట్. సో మనకు ఆల్రెడీ స్కూల్ ఓపెనింగ్ అవుతుంది. సో June 12th నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఈ టైంలో ఈ 1 weekలో మనము
మనం బాగా చదువుకొని ఇంటిగా ఖాళీగా ఉండే బదులు మనం పిల్లలకి ట్యూషన్ చెప్పొచ్చు. సో ఏ విధంగా చెప్పొచ్చు ట్యూషన్, మనం పిల్లల్ని ఎలా మనం మన ట్యూషన్ పాయింట్కి రావాలి, ఏ విధంగా వస్తే మనకి పిల్లలు వస్తారు అనేది క్లియర్గా చాలా మంది కూడా తెలిసిందే. పచ్చళ్ళు మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాము, ఇక్కడి నుంచి తెప్పించుకుంటాము, చాలా బాగున్నాయి, టేస్టీ అంటారు. సో అవి కాకుండా హెల్దీ ఫుడ్స్ కూడా ఉంటాయండి. కారం పొడి కానీ, సద్ద రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, ఇవి చాలా మందికి చేయడం రాదు. కానీ చేసిన వాళ్ళు బాగా ఉంది, నాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళు ఇవి కూడా ప్యాకింగ్ చేసి కూడా మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఇది హోమ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ అనేసి పెట్టుకున్నా కానీ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే వస్తుందండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. చూసారు కదా, ఇప్పుడైతే మీకు ఇవన్నీ బిజినెస్ ఐడియాస్ టిప్స్ అయితే చెప్పానండి. సో వీటిలో మీకు ఏది ఇంపార్టెంట్, ఏది కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మసాలా బిజినెస్తో పాటు అది కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తానండి. అండ్ మీకు ఏదైనా ఇంకేమైనా డౌట్స్ వస్తే, ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వాటితో కూడా డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక మళ్ళీ కలుస్తాను.